ఈ రోజు మన రాజ్యంలో చిన్న పోటీలు జరుగుతున్నాయి. ముందుగా విచ్చేస్తున్నాడు వాడు రణదేవ బిల్లా కొమ్ముల్నా కొడుకు. రెండవ పోటీదారుడు చతుద్రవంశ యోధుడు మన కాల భైరవ గోడు. ఎట్టో ముందుగానే వచ్చేసండి. అయ్యా, ఇప్పుడు వీళ్ళిద్దర్లలో ఈ పోటీలో గెలిచిన వారికి మిత్రవింద దేవినిచ్చి పెళ్లి చేయడం కాకుండా ఈ రాజ్యాన్ని వాడి చేతికి అప్పచెప్తాము. వీళ్ళిద్దరు ఎవరు ఓడిపోతే ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోవాలా, అది మందల. అది సరేగానే ఇంతకీ ఏం పోటీ చెప్పండి కబానా. అది పోటీ నైనా ఇప్పుడు గోళీలాట ఆడతా. మరి చిన్నప్పుడు గోళీలాట, ఆ గోళీలాట పడేది ఏమో. ఇప్పుడు ఆడేవనైనా చిన్నప్పుడు నేను ఆ ఆటలు ఇప్పుడు మీరు ఆడండ్రా, మీ ఇద్దరు ఎవరు గెలుస్తారో మీకు రాజ్యం గాని నా కూతురిని కూడా మీకు ఇచ్చిపోయి జంగతానరా, ఆడండ్రా మీరు గోళీలాట. ఓరే నువ్వు మనిషి ఎదిగా కానీ నా మాట నీ బుర్ర ఎదగలేదు, ఇంకా పిల్ల పూగు నా మాట చేష్టలు చేస్తున్నావు కదరా రే రాజు రే. సరే నేను చెప్తా చూడ పోటీ దాంచి. నాకు తెలిసిన ఒక ఆటోవాడు ఉన్నాడు. ఆటోవాడు ఇప్పుడు మిత్రవింద చున్నీని తీసుకొచ్చి ఆటో గట్టిపోతే దెంగత ఓడుండి అడి ఎడరా దెంగపోతాడు. మీ ఇద్దరు ఎవరు దెంగొస్తారో ఓడు రాజాడ. అయ్యో ఆడుకునేది మీ ఇద్దరు, మీరు ఏ పోటీనే పెట్టుకోండి. బానే నువ్వు చెప్పేది కూడా బానే ఉంది, ఆడుకోండి అంతే. దాంతో ఏముంది అంతే కదా. ఎవరా పిలుస్తున్నా ఆటోని పిలుచుకోరా. సరే ఉండు రేరా పుష్పగా బా తొందరలో ఉన్నా రే. సరే ఈ చున్నీ నువ్వు ఏడకని దెంగపోనమాట, కంటి కాపాడకూడదన్నమాట నువ్వేడా. ఏమా పో మన పడవాలి. ఆటో డ్రైవర్ కూడా చేసిపోతే ఇంగారు కదరా లాస్ట్ కి. చాలా దూరం పోవాలి రో, ఏడారండి కొడుతూ దూరం పోవాలా. మిత్రవిందా మీ మగధర కూడా గెలచడం ఆశ పెట్టుకోండి. బాగా గెలిచేది నేనే. నా అమ్మ హాట్ కూడా అట్నే నీకు ఎందుకులే గెలిచి చూపిస్తాలే ఉండు. ముందు నువ్వు గెలవరా, డమ్మాల మాటలు తెంగతున్నా. ఇప్పుడే బయలుదేరారు. తెంగర నా మాట సోలు అరుస్తున్నావా.